మిథున రాశి 2024-25 రాశి ఫలాలు 2024-25 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంగా పిలువబడుతుంది. రాబోయే ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారికి ఎలాంటి లాభ నష్టాలు కలుగుతాయి, ఏడాది అంతా వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి గ్రహాధిపతి బుధుడు. దంపతులు ఈ రాశి వారికి చిహ్నంగా చెప్పబడింది. ఈ ఏడాది మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అవమానం 6గా, రాజపూజ్యం 3గా ఉంది. ఈ సంవత్సరం మిథున రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే కెరియర్ లో మంచి విజయాలు సాధించాలంటే కష్టపడాలి. అప్పుడే ఆర్థిక రంగాల్లో అనుకూలమైన ఫలితాలు సంవత్సరం పొందవచ్చు. విద్యార్థులు కూడా ఈ సంవత్సరం శుభవార్తలు అందుకుంటారు. మిథున రాశి వారు ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రమోషన్, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, తగిన ప్రదేశానికి బదిలీ వంటి విజయాలు సాధించవచ్చు. చేతికి అందిన ధనాన్ని వినియోగించుకోవడానికి చక్కటి మార్గాలను అన్వేషిస్తారు. అన్ని లెక్కలు రాతపూర్వకంగా లేకున్నా చక్కగా గుర్తుంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు. ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో శ్రద్ధ వహిస్తారు. అందరితో ఐకమత్యంతో మెలుగుతారు. ఈ సంవత్సరం ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందుతారు. ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలని ఎంచుకోగలుగుతారు. పాత్రికేయ వృత్తిలో పాటు సంబంధిత మీడియాలో మంచి స్థాయిని ఎన్నుకుంటారు. ఈ సంవత్సరం వ్యాపారం, వ్యవహారాలలో చురుగ్గా ఉంటారు. అభివృద్ధిని సాధిస్తారు. సిమెంటు, భవన నిర్మాణ రంగాల వారికి కలిసి వస్తాయి. ఈ సంవత్సరం మీరు ఆర్థిక జీవితంలో కొన్ని విజయాలు పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశం ఏర్పడుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు మీ ఆర్థిక లాభాలను పెంచడంలో సహాయపడతాయి. ఈ సంవత్సరం మీకు ఆగిపోయిన డబ్బు వసూలు చేయడంలో విజయం సాధిస్తారు. అయితే వ్యాపార విస్తరణ కోసం ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు విదేశీ పర్యటనకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. మీ విదేశీ సంబంధాల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అయితే మీ వ్యక్తిగత జీవితానికి కూడా సమయం ఇవ్వనంతగా డబ్బు వెంబడి పరిగెత్తకూడదు. వృత్తి, వ్యక్తిగత జీవితం మధ్య సమత్యను కాపాడుకోండి. సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. సమాజంలో మీ హోదా పెరుగుతుంది. ఇది కాకుండా సంవత్సర చివరిలో మీరు చేస్తున్న మీ రంగంలో ముందుకు సాగడానికి వివిధ అవకాశాలను పొందుతారు. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆదాయంలో పెరుగుదల సాధ్యమవుతుంది. మీ కంపెనీ లేదా సంస్థ నుండి పెద్ద బహుమతులు కూడా పొందవచ్చు. అయితే పరిస్థితులు ఒకేలా ఉండవు. కొన్నిసార్లు మీరు నిరుత్సాహానికి గురవుతారు. కానీ ఈ సమయంలో భయపడకండి. మంచి సమయం కోసం ఎదురు చూడండి. మీ ఆదాయంతో పాటు మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆదాయం, ఖర్చు మధ్య ఒక రకమైన సమతుల్యతను కొనసాగించడానికి ప్రయత్నించండి. వ్యాపారవేత్తలకు ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనది. మీరు మీ ప్రయోజనాలను పొందబోతున్నారు. వాటి ప్రయోజనకరంగా ఉంది. భాగస్వామ్యంతో పనిచేసే అవకాశం ఉంది. మీరు వివిధ వనరుల నుంచి డబ్బు ప్రయోజనాన్ని పొందబోతున్నారు. ఒక్కోసారి మధ్యలో ఇబ్బందులు తలెత్తవచ్చు. పరస్పర వివాదాలు రావచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఓపిక పట్టండి. అంతా బాగానే ఉంటుంది. న్యాయవాది రంగాల్లో పనిచేసే వారికి ఈ సంవత్సరం చాలా మంచిది. మీరు వైద్యులు, విద్య, నిర్వహణ రంగాల్లో అనుసంధానించబడినట్లయితే లేదా మీరు డబ్బు సంబంధిత రంగాల్లో పెట్టుబడి పెట్టినట్లయితే మంచి ఆదాయానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మీ కెరియర్కు సాధారణంగా ఉంటుంది. అయితే మీరు కష్టపడి పని చేస్తే మీ కెరియర్కు అనుకూలంగా ఉంటుంది. మీరు మీపై పూర్తిగా దృష్టి పెట్టాలి. కెరియర్లో ముందుకు వెళ్ళాలంటే కొత్త ఆలోచనలను రూపొందించుకోవాలి. సీనియర్ సిబ్బంది సలహాలు కూడా మీకు ఉపయోగపడుతుంది. ఏదైనా విజయం సాధించేందుకు షార్ట్ కట్ బాట పట్టకండి. మీరు ఇందులో తక్షణ ప్రయోజనాలను పొందవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇవి మీకు పనిచేయవు. కాబట్టి వీలైనంత ఎక్కువగా కష్టపడండి. కార్యాలయంలో లేదా మీ పని రంగాల్లో వివాదాలకు దూరంగా ఉండండి. ఆఫీస్లో జరిగే రాజకీయాలలో భాగం కావద్దు, లేకుంటే మీరు కూడా దానికి బలి కావచ్చు. ఈ సంవత్సరం మధ్యలో మీ ప్రమోషన్లు సాధ్యమవుతుంది. ఈ సమయంలో సీనియర్లు మీ పనిని అభినందిస్తారు. ఈ సమయంలో మీరు కొన్ని ఇతర ప్రసిద్ధి సంస్థల నుండి జాబ్ ఆఫర్లను కూడా పొందవచ్చు. మీ కెరియర్ గ్రాఫ్ బాగా మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీ జీవితంలో
పురోగతికి పెరిగే బలమైన అవకాశం ఉంది. విజయం సాధించినప్పుడు మీ వ్యక్తిత్వంలో అహంకారానికి స్థానం ఇవ్వకండి. మీరు విజయం కోసం చేసే కృషిలో కష్టపడండి. కెరియర్లో మంచి విజయాలు పొందుతారు. ఈ సంవత్సరం విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు పొందగలరు. చదువులో విజయం కోసం మీ సంకల్పం బలంగా ఉంటుంది. మీ చదువులు, మీ కృషికి అంకితభావం మీ భవిష్యత్తు మార్గాన్ని నిర్ణయిస్తాయి. మీరు ఈ సంవత్సరం మానసికంగా పనిరీతి చెందుతారు. చదువు పట్ల మీకున్న అనుబంధం చూడదగినది. మీరు విద్య కోసం సహా విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి సాధ్యమైన అన్ని సమయాన్ని పొందవచ్చు. మీ చదువుల పట్ల మీ కృషి ఇలాగే ఉంటే అతిపెద్ద పరీక్షల్లో విజయం సాధించవచ్చు. ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధం అవుతున్న వారికి ఈ సంవత్సరం విజయం సాధించే బలమైన అవకాశం ఉంది. అయితే ఇందుకోసం విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. న్యాయ విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఈ రంగంలో మీకు చాలా అవకాశాలు ఉంటాయి. అయితే దీనికోసం విద్యార్థులు విద్యా సంస్థ ఎంపిక బాగా ఉండాలి. ఆర్ట్స్ స్ట్రీమ్ విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సులపై దృష్టి పెట్టాలి. అలాగే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలంటే మాత్రం సమయం అంత అనుకూలంగా లేదు. కొద్ది రోజులు వేచి ఉంటే మంచిది. మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ఇందులో మీరు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో సమన్వయ లోపం ఉండవచ్చు. మీరు వారితో చాలా సందర్భాల్లో వాదించడం మానుకోవాలి. లేదంటే పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా మారుతాయి. అందుకే ఆచితూచి మాట్లాడితే మంచిది. కొన్ని అపార్థాల కారణంగా మీ వైవాహిక సంబంధం బలహీనంగా ఉండవచ్చు. కాబట్టి ఏదైనా అపార్థం లేదా సందేహాన్ని వెంటనే తొలగించుకోవడం మంచిది. కొంతకాలం తర్వాత వైవాహిక జీవితం సంతోషంగా మారుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకొని మీరు ఒకరిని మరొకరు అర్థం చేసుకొని ఉంటే మంచిది. పిల్లలకు ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. చదువులో వారి తీరు ప్రశంసనీయంగా ఉంటుంది. వారి పురోగతి మీ చిరునవ్వుకు కారణం అవుతుంది. పిల్లలకు అనుకూలంగా ఉంటాయి. కానీ సమయం వారికి కొద్దిగా బలహీనంగా ఉంది. ఈ సమయంలో మీరు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వారి కార్యకలాపాలపై కూడా నిఘా ఉంచండి. మీరు మీ ప్రేమ భాగస్వామితో సమయాన్ని ఆనందించవచ్చు. ఈ సమయంలో మీరు మీ ప్రేమ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. సంవత్సరం ప్రారంభంలో మీరు మీ ప్రియమైన వారితో కూర్చొని మీ హృదయాన్ని పంచుకునే అవకాశం కోసం వెతుకుతారు. మీరు మీ సంబంధాన్ని ఒక అడుగు ముందు వేయాలని ఆలోచిస్తారు. ఈ సమయంలో మీ ప్రేమ బంధాన్ని మరింత బలపెడుతుంది. మరోవైపు ప్రేమ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం వారికి ఈ సమయంలో కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. ప్రేమ విషయంలో కుటుంబ సభ్యుల అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. కానీ తరువాత వారు మీ సంబంధాన్ని కూడా అంగీకరిస్తారు. కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినట్లయితే తల్లి ఆరోగ్యంలో క్షీణత ఉండవచ్చు. కాబట్టి ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.